అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రదాడిని ఉద్దేశించి ఒక పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారత్ను ఏమీ చేయలేవన్నారు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే మిసైల్ మన ప్రధాని మోడీ అని ప్రశంసించారు. నమో కొట్టే దెబ్బకు పాకిస్తాన్ కు దిమ్మ తిరగడం ఖాయమన్నారు. ఇక చంద్రబాబుపై ఉన్న కక్షతోనే గత ప్రభుత్వం అమరావతిని చంపేసిందని విమర్శించారు. ఎన్ని అరాచకాలు చేసినా అమరావతి రైతులు తగ్గేదే లేదని పోరాడారని తెలిపారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేసిన అమరావతిని ఆపే దమ్ము ఎవరికీ లేదని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. కాగా అమరావతి పునర్నిర్మాణానికి సూచికగా ఏ ఆకారంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక పైలాన్ను ప్రధాని మోడీ ఆవిష్కరించారు. 58,000 కోట్లకు పైగా పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి నేను నివాళులర్పిస్తున్నా. ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారి కుటుంబానికి దేశం మొత్తం అండగా నిలబడుతుంది. పాకిస్తాన్ గీత దాటింది, అమాయకుల్ని చంపింది, చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్తాన్ కాదు 100 పాకిస్తాన్లు వచ్చినా భారతదేశ నేలపై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. 100 పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక్క మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ ఏంటో తెలుసా? నమో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సింహం ముందల ఆటలు ఆడకూడదు, ఆడితే ఏమవుతుంది? మన సింహం నమో కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్లోనే పాకిస్తాన్ అని మిస్సింగ్ రావటం ఖాయం. ఈరోజు పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసేవారు కొంతమంది రాజీనామా చేశారు, కొంతమంది సెలవులు పెట్టిపోయారు. దట్ ఈస్ మన నమో. నమో కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరుగుతాం ఖాయం. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, ఎంటైర్ నేషన్ స్టాండ్స్ విత్ మన నమో.